శాఖాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మీకు ఈరోజు కేరళలో కమ్యూనిస్టులు మేము మా యొక్క విదేశ వ్యవహారాల సెక్రటరీని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి, విదేశ వ్యవహారాలు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఇంత మటుకు మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ కూడా చేయనటువంటి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా చేయనటువంటి పనిని చేసి ఒక సొంత విదేశ వ్యవహారాల కార్యదర్శిని అపాయింట్ చేస్తారు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. బెంగాల్లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త దండ నీతి ఏదైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉందో దాన్ని ఎట్లాగా సర్కంవెంట్ చేయాలి అని ఆలోచించేటటువంటి పని బెంగాల్లో చేస్తున్నారు ప్రస్తుతం. కాబట్టి ఈ ధోరణులన్నీ కూడాను రానున్న రోజుల్లో మరింత భయంకరంగా పడగలుగుతాయి. ప్రాంతీయ తత్వము, కులతత్వము, మతతత్వము, ఈ మూడు భారతదేశానికి అతిపెద్ద సవాళ్ళు. శివగారు, ఈ విషయంలో ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షం అయి ఉండవచ్చును, కానీ ఒకానొక సమయంలో సిబిఐ మా రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు. హోంమంత్రి గనక తిరుపతిలో దేవుడిని దర్శించుకోవడానికి వస్తే రాళ్లు విసురుతాం అన్నటువంటి మన ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. రోజు బీజేపీ తోకగా వ్యవహరిస్తూ ఉండవచ్చు, ఏ కారణం చేతనన్నా. వాళ్ళ అవసరమో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ కంపల్షన్స్ మనకి తెలియదు. కానీ అంటే ప్రాంతీయ తత్వము ఎంత ప్రమాదకరమైంది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణ. మీకు ఏదో కమ్యూనిస్టులో తృణమూల్ కాంగ్రెస్ ఖలిస్తానో కావక్కర్లేదు, తెలుగుదేశం కూడా కావచ్చు. దక్షిణ భారతదేశం వేరే దేశం కావాలి అన్నటువంటి డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది శివగారు? ఇదే తెలుగుదేశం పార్టీ ఫరూక్ నాయకుల దగ్గర నుంచి, వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వచ్చింది. కాబట్టి అవకాశము లభిస్తే ప్రతి ప్రాంతీయ పార్టీ ఒక విచ్ఛిన్నవాద పార్టీ కాగలదు. ఈ విషయంలో మనకి సందేహం ఉండకూడదు. ప్రాంతీయ పార్టీ దేశాన్ని ముక్కలు చేయడం, తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని ముక్కలు చేయడానికి సంకోచించదు. ఎందుకంటే దక్షిణ భారతదేశం వేరే దేశం అని 2024 ఎన్నికల ముందు మన తెలుగు రాష్ట్రాల్లో వినిపించినటువంటి ధ్వని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి మీకు తెలుసు, నాకు. కాబట్టి ప్రాంతీయ తత్వము, అది ఖలిస్తాన్ కావచ్చును, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చును, కమ్యూనిస్ట్ కావచ్చును, ఇంకొకటి కశ్మీర్లో మహబూబా ముఫ్తీ పార్టీ కావచ్చును, ఇంకోటి కావచ్చును, మన దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం బీఆర్ఎస్లు కావచ్చు. ప్రాంతీయ తత్వము దేశానికి అతిపెద్ద సమస్య. ఈ విషయంలో మనకి సందేహం ఉండదు. మొట్టమొదటి విషయం, మతతత్వ పార్టీలు, నేను ఫలానా మతం కోసము కేవలము సిక్కుల గురించి ఆలోచిస్తాను, కేవలము నేను ముస్లింల గురించి ఆలోచిస్తాను, కేవలం క్రైస్తవుల గురించి ఆలోచిస్తాను, ఈ రకంగా మతపరమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి పార్టీలు ప్రమాదకరం. అదేవిధంగా ఈ కులతత్వం ఆధారంగా నడిచేటటువంటి పార్టీలు ఉన్నాయి. ముస్లిం ప్లస్ యాదవ్ కాంబినేషన్, లేకపోతే నేను జాట్లకు మాత్రమే చెందిన పార్టీ కోసం పనిచేస్తాను. ఈ కులతత్వము ఏదైతే ఉందో, కులతత్వము ప్రమాదకరము, మతతత్వము ప్రమాదకరము, మీకు ప్రాంతీయ తత్వము ప్రమాదకరము. ఈ మూడు ప్రధానమైనటువంటి సవాళ్లను జాతీయవాద శక్తులు అధిగమించాల్సినటువంటి అవసరం. అంతేనా? ఈ విషయంలో ఎక్కడ కూడా మనం వేరే ఆలోచనకు వెళ్లకుండా కొన్ని ఫిక్స్డ్ ఒపీనియన్స్ ని ఉంచి వాటి మీద ఐక్యతను కనబరిచి ముందుకు వెళ్ళాలి. ఇక్కడెక్కడ కూడా ప్యానిక్ కి గురి కాకూడదు. నేను చెప్పినటువంటి పాయింట్స్ మీద ఒక స్పష్టమైన అవగాహన అండ్ అగ్రిమెంట్ ఉండాలి. ఇంకా వేరే థాట్ ప్రాసెస్, విశ్లేషణలు అక్కర్లేదు. ఇది కరెక్ట్. ఇది రెడ్ లైన్ లో అండర్లైన్ చేసుకోవాల్సిందే. ఎస్ సార్. అండ్ ఇది చాలా కీలకమైనవి. ఇవే ప్రధాన శత్రువులు మన దేశంలో మనకి.